పౌలు జీవితాన్ని పౌలుగా మార్చారు దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా చేయగలుగుతారు. ఈరోజు దేవుడు అదే దేవుడు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆయన సృష్టికర్త. దేవుణ్ణి దేవుడిలాగా ఉంచితే సృష్టికర్తని ప్రశ్నించేదానికనంటే ఆయన చిత్తానుకూలంగా జీవించి, తల్లిదండ్రులు ప్రశ్నించినంత సులభం కాదు దేవుణ్ణి ప్రశ్నించడం. మీరు గుర్తుపెట్టుకోవాలి, హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు. లోకంతో కలిసి లోకానుసారంగా జీవించి లోకానుసారమైన మాటలు మాట్లాడితే దేవుడి దగ్గర కుదరదు అనేది మనం గ్రహించాం. ఈరోజు అబ్రహాము జీవితం వర్ధిల్లని జీవితాన్ని మలిచిన దేవుడు, వర్ధిల్లేటట్టు చేసిన దేవుడు. అపవిత్రంగా లంచాలు తీసుకునే వ్యక్తుల జీవితాన్ని మార్చిన దేవుడు. శోధనలకు గురై పాపంలో జీవిస్తున్న వారి జీవితాలను మార్చిన దేవుడు. ఈరోజు నీ నా జీవితాల్లో దేని కొరకైతే జంకుతున్నారో అలాంటి జంకే వారిని ధైర్యపరిచిన దేవుడు, భయపడే వారిని ధైర్యంగా నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ.